అని మిమ్మల్ని అంటారా? ట్రాన్స్జెండర్ అరే ఇది రాబే గాండు, అరే గాండు సాలే. అరే గాండు అంటే అర్థం ఏంటి? వాడా చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఆ రోజు ఆ పాట దగ్గర నుంచి ఈ రోజు సినిమాల్లో వచ్చే సీన్స్ వరకు నేను నాకు రాజే కావాలి. అబ్జెక్షన్ చెప్పడానికి నాలాంటి వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు సమాజంలో. మీకు అమ్మాయిలను చూస్తే ఆ సెక్స్ ఫీలింగ్స్ వస్తాయా? అబ్బాయిని చూస్తే రొమాన్స్ ఫీలింగ్స్ వస్తాయా? మరి జీవితాంతంగా నేను ఒక మగవాడితో ఆకర్షింపబడినప్పుడు నాకు వయసు ఉన్నంత వరకు, నా ఒంట్లో నా సెక్స్ హార్మోన్స్ ఉన్నంత వరకు ఒక గేను నాలాంటి స్ట్రైట్ మెన్ గా మార్చొచ్చా? అరే నువ్వు మగ పుట్టక పుట్టావు అమ్మాయిలాగా మారుతానంటా వెంట నువ్వేమైనా కొజ్జావాడివా? షాక్ ట్రీట్మెంట్స్ స్ట్రైట్ గా మార్చాలి అన్న ఉద్దేశాలతోటి వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్స్ ఇప్పించి రకరకాల ఇంజక్షన్లు, మెడిసిన్లు, మందులు వాడి ఒక పిచ్చోళ్ళలాగా మారి ఈ రోజు కూడా వ్యక్తి ఇది అబ్బాయి ఇష్టంతో వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళు నువ్వు వస్తావా లేదా మమ్మల్ని ఏమైనా ఊరేసుకోమంటావా? హలో గైస్, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. సమాజంలో స్త్రీలు పురుషులకు హక్కులు ఉన్నాయి, వాళ్ళకు ఒక ఐడెంటిటీ కూడా ఉంది. ఈవెన్ దో ట్రాన్స్జెండర్లకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఐడెంటిటీ వచ్చింది. మరి సమాజంలో గేస్కి ఐడెంటిటీ ఉందా? వాళ్ళకు హక్కులు ఉన్నాయా? మరి వాళ్ళ కల్చర్ ఏంటి? ఎన్ని విషయాలు ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి, ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి మన పోడ్కాస్ట్కు ఇచ్చేశాడు. ప్రతి క్షణం వారి అస్తిత్వం కోసం ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. హీఈస్ నన్ అదర్ దాన్ విష్ణుతేజ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. చాలామంది గేస్ని చూడగానే కొంచెం ఫెమినైన్గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఏ యాంగిల్లో చూసినా కూడా మీరు నాకు ఆ విధంగా అసలు కనిపించడం కూడా లేదు. వాళ్లకు మీకు ఉన్న తేడా ఏంటి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో అంటే మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ ఒకటే ఆన్సర్. అసలైన వ్యక్తుల్ని చూడలేదు. విజిబిలిటీ అనేది గే మెన్కి చాలా ఎక్కువగా లేదు. పాపులేషన్ వైజ్గా చాలా వరకు ఉన్నా కూడా విజిబిలిటీ అనేది లేదు. మీరు ఇందాక ఇంట్రొడక్షన్ చేస్తూ ఒక మాట చెప్పారు. సమాజంలో మహిళలకి, పురుషులకి, అలాగే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సమానత్వం కోసం జరిగే ప్రయత్నాలు ఉంటాయి, గవర్నమెంట్ గుర్తించింది, గేస్కి గుర్తించలేదు అనేది. ప్రశ్న అక్కడే మొదలవుతుంది. అసలు గే అనే వ్యక్తులకి ఈ గుర్తింపు అవసరమా? ఆ గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? ఏ గుర్తింపుతోటి వాళ్ళు సమాజంలో మెలగాలి అనేది ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గుర్తింపు అన్న విషయం మనం వచ్చినప్పుడు, జెండర్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో, ఉమెన్ ఉన్నారు, మ్యాన్ ఉన్నారు. మనకు గత కొన్ని సంవత్సరాల కిందటే సుప్రీంకోర్టు నాల్సా జడ్జిమెంట్ ద్వారా ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల్ని కూడా గుర్తించింది యాజ్ అ థర్డ్ జెండర్గా. సో ఇప్పుడు మ్యాన్, ఉమెన్ అనేది సమాజంలో కామన్, మన ప్రపంచ వ్యాప్తంగా. సో కొన్ని దేశాలు ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల్ని థర్డ్ జెండర్గా గుర్తించారు, లేదా ఒక జెండర్గా గుర్తించారు. అవి ఒక్కొక్క దేశం దానికి సంబంధించినటువంటి వాళ్ళ పాలసీస్, వాళ్ళకి సంబంధించినట్టుగా ఏదో రకంగా గుర్తించుకున్నారు. కొన్ని దేశాలు అసలు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తింపు కావాలి అన్నప్పుడు వెంటనే మన మనసులోకి వచ్చేది వాళ్ళకి ఏమైనా ఒక గుర్తింపు కార్డు ఉందా అని. ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్ లో ట్రావెల్ చేయాలి అని అంటే వాళ్ళకంటూ ఒక మహిళ అనేది సంబోధించు కనిపించేది ఒక గుర్తింపు కార్డు ఉండాలి కదా. ట్రాన్స్జెండర్స్ కూడా అటువంటి గుర్తింపు కార్డు ఉండాలి కదా. సమానత్వంతో ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉచిత బస్సుల్లో ప్రయాణించడానికి ఒక గుర్తింపు కార్డు. అలా మీకు గుర్తింపు కార్డు ఉందా అంటున్నా. అంటే అదే అంటున్నా. ఇప్పుడు ఆ గుర్తింపు కార్డు కావాలి లేదా వద్దు అని అనుకునే క్రమంలో గేస్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మగవాళ్ళు, లేదా లెస్బియన్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు. గేస్ని ఇద్దరు అంటారు, మగవాళ్ళని అంటారు, ఆడవాళ్ళని అంటారు.
ఇంటర్నేషనల్ టర్మినాలజీ ప్రకారంలో. కానీ చాలా సందర్భాల్లో దాన్ని విడదీసి మనం మాట్లాడుకోగలిగితే గే అనే వ్యక్తులు మగవారు ఎవరైతే ఇంకొక మగవారి పట్ల ఆకర్షితులై వారితో మానసికంగా, శారీరకంగా, లైంగికంగా ఒక రొమాంటికల్ బంధాన్ని ఏర్పరచుకొని ఉండేది. సిమిలర్ అదే విధంగా ఒక ఆడవారి ఇంకొక ఆడవారితో సేమ్. సో వీళ్ళని మనం హోమోసెక్షువల్స్ అన్న అంటాం, లేదా గే ఆర్ లెస్బియన్. ఈ యొక్క సెక్షువల్ ఐడెంటిటీ పదాలు, గే అండ్ లెస్బియన్ అనేది సెక్షువల్ ఐడెంటిటీ పదాలు. ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్స్, అవి జెండర్ ఐడెంటిటీ పదాలు. ఎక్కడైనా సమాజంలో జెండర్ ఐడెంటిటీ గుర్తింపు కార్డ్ ఏంటి అని అంటే, ఏ చోటైనా మన దగ్గర ఒక కార్డులో చూస్తే సెక్స్ లేదా జెండర్ అనేది ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు ప్రతి చోట ట్రాన్స్జెండర్ అని వచ్చింది. అంటే కంటితో చూడడానికి శరీరం కానీ, శరీర ఆకృతి కానీ, ఆ శరీరం మీద ఉన్నటువంటి బట్టలు కానీ, వీటిని బట్టే కదా సమాజాన్ని గుర్తించేది. మగవారంటే ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, ఆడవారంటే శారీ కట్టుకుంటారు, చుడిదార్ వేసుకుంటారు. అదే ట్రాన్స్జెండర్స్ అంటే, సో వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ట్రాన్స్ మ్యాన్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ట్రాన్స్ ఉమెన్ అలాగే సేమ్ ఆడవారు లేదా అయితే క్లాత్స్ ఉంటాయి. ఆ రెండు బైనరీలోనే ఉంటారు. బైనరీ అంటే రెండే, ఆడ లేదా మగ. ఇప్పుడు ఈ గేస్ అనే వాళ్ళు ఏ కేటగిరీ కిందకు వస్తారు అన్న ప్రశ్నకి, గేస్ అనే వాళ్ళు మెన్ కేటగిరీ కిందకే వస్తారు. మగవాళ్ళే, వాళ్ళు కూడా అందరిలాంటి మగవాళ్ళే. కానీ ఎప్పుడైతే వాళ్ళ సెక్షువల్ ఐడెంటిటీ అనేది ఇంకొక మగవారితో ఉంటే వాళ్ళని గేస్ అంటారు. ఇక్కడ జెండర్ అనేది పదం చూసినప్పుడు అదంటే సోషల్ కన్స్ట్రక్షన్ కదా. ఈ బట్టలు వేసుకోవాలి, ఈ జెండర్ వాళ్ళు ఈ పనులు చేయాలి, ఇలా ప్రవర్తించాలి అనేది ఆల్రెడీ సమాజంలో ఉంది. కానీ ఎక్కడైతే ఒక జెండర్ ఈ జెండర్ పట్లనే ఆకర్షితులు అవ్వాలి అనేది సమాజం డిసైడ్ చేసింది. అదేంటంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని ప్రేమించాలి, లేదా మగవాళ్ళతోటే జీవితం పంచుకోవాలి, మగవాళ్ళతోటే వాళ్ళ జీవితాన్ని ఎంచుకొని మగవాళ్ళు అలాగే కంటిన్యూ చేసి అలాగే ఎండ్ చేయాలి. మగవాళ్ళు కూడా అంతే, ఇంకొక ఆడవాళ్ళు. ఇవి రెండు పరస్పరంగా ఉంటది, ఆడ మగ, మగ ఆడ, జీవితానికి సంబంధించిన బంధాలు, అనుబంధాలు చివరి వరకు. ఎప్పుడైతే ఒక మగవాడు ఇంకొక మగవాడితో ఉండాలనుకోవడమైనా జీవిత భాగస్వామిగా, లేదా ఒక ఆడవ్యక్తి ఇంకొక ఆడవ్యక్తిగా ఉండాలనుకున్నా సమాజం దాన్ని గుర్తించదు. కానీ ఇన్ జనరల్ గా ఒక ఆడవ్యక్తి, ఒక మగ వ్యక్తి, వీళ్ళు మగ, ఆడ లేదా ట్రాన్స్జెండర్ అన్న వ్యత్యాసం ఒక ఎయిర్పోర్ట్ లో చెకింగ్స్ అప్పుడు కానీ, వారికి సంబంధించినటువంటి మార్జినలైజ్డ్ అయినటువంటి సందర్భాలలో, ఉదాహరణకు మహిళలు, ఇంత పెద్ద పురుషాధిక్యత సమాజంలో మహిళలు ఇంకా గుర్తింపు రాలేదు కోసం మహిళల్ని ముందుకు తీసుకురావడానికి కోసం వాళ్ళకు కొన్ని గుర్తింపు కార్డుల ద్వారా ఇచ్చి, అంటే దాంట్లో బ్యాక్వర్డ్ అయిన మహిళలు, దాంట్లో కొంచెం ముందున్నటువంటి మహిళలు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫై దేని ద్వారా చేస్తారు అని అంటే చీర కట్టుకొని జాకెట్ వేసుకొని ఆడవారు అని అంటే ఈ అలంకారం, ఈ ఆకృతిలో ఉన్న వాళ్ళందరూ ఆడవారి కిందకే వస్తారు, మగవారంటే ఈ ఆకృతి కిందకు వస్తారు అనేది సమాజం చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు స్కూళ్ళలో కానీ, చుట్టూ చూసే వాతావరణంలో కానీ అందరికీ అది స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకే నేను అడుగుతున్నా, మీకు ఐడెంటిటీ ఉందా లేదా అని. ఎందుకు కావాలి ఐడెంటిటీ? ఇప్పుడు మేము ఎంత గేస్ అయినప్పటికీ కూడా మేము కూడా అందరిలాగా మగవాళ్ళమే కదా. ఆల్రెడీ ఆధార్ కార్డులో అయినా ప్రతి సర్టిఫికేట్స్ లో అయినా మేల్ అనే ఆప్షన్ ఉంది, దానికి మేము అర్హులం. సో మీకు ఆధార్ కార్డులో మేల్ అని ఉంటుందా, ఫీమేల్ అని ఉంటుందా, షీ మేల్ అని ఉంటుందా, ట్రాన్స్ అని ఉంటుందా, అసలు ఏముంటది అందులో? ప్రపంచంలో చాలా వరకు గుర్తించింది రెండే రెండు జెండర్స్, అది మ్యాన్ అండ్ ఉమెన్. కానీ మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల్ని కూడా థర్డ్ జెండర్ గా గుర్తించారు. అయితే ఇప్పుడు మన దగ్గర మ్యాన్, ఉమెన్, ట్రాన్స్జెండర్ మూడు జెండర్స్ మన దగ్గర గుర్తింపుతో ఉన్నాయి. ఇప్పుడు మన ఏ ఐడెంటిటీ కార్డు మీదైనా, ఎలాంటి ధ్రువపత్రాల మీదకి సంబంధించినటువంటి మెన్షన్ చేసే దాంట్లో సెక్స్/జెండర్, ఇప్పుడు సెక్స్ అంటే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ వస్తుంది. జెండర్ అంటే కూడా మ్యాన్, ఉమెన్, ట్రాన్స్జెండర్.
ఈ మూడిట్లోనే ఐడెంటిటీ అనేది దాగుంది. గేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మ్యాన్ అన్న ఐడెంటిటీలోకి వచ్చేసేస్తారు, ఓకే. లేదా మేల్ అన్న ఐడెంటిటీలోకి వచ్చేస్తారు. ఎవరైతే లెస్బియన్స్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఫీమేల్ లేదా ఉమెన్ ఐడెంటిటీలోకి వాళ్ళు వచ్చేస్తారు. ఇక ఎవరైతే ట్రాన్స్ మ్యాన్ లేదా ట్రాన్స్జెండర్ ఉమెన్, వీళ్ళు ట్రాన్స్జెండర్ అన్న ఆప్షన్ లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకు లెస్బియన్స్ కి కానీ, బైసెక్షువల్స్ కి కానీ, గేస్ కి కానీ జెండర్ ఉండదు, ప్రత్యేకంగా వేరే గుర్తింపు అవసరం లేదు. ఆల్రెడీ సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి బైనరీ జెండర్ ఉంది, మ్యాన్ అండ్ ఉమెన్, దాంట్లోకి వాళ్ళు వచ్చేస్తారు. కానీ గేస్ అన్నది లేదా లెస్బియన్స్ అనేది, బైసెక్షువల్ అనేది, ఇవన్నీ కూడా సెక్షువల్ ఐడెంటిటీస్. అంటే మన బెడ్రూమ్ లో ఆ వ్యక్తి ఏ వ్యక్తితోటి సంభోగిస్తాడు, ఏ వ్యక్తితోటి కలిసి అయితే ఉండాలనుకుంటాడు. ఒకటి ఇదే మీ గేస్, మీకు అమ్మాయిలను చూసినప్పుడు ఫీలింగ్స్ అంటే సెక్స్ ఫీలింగ్స్ కానీ, ఇప్పుడు ఒక మగాడిగా నాకు అమ్మాయిని చూసినప్పుడు ఏ రకంగా అయితే భలే ఉందిరా అని ఒక రకమైన ఫీలింగ్ కానీ, ఈవెన్ రొమాన్స్ కానీ, సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయో, ఒక గే పర్సన్కి మీకు అమ్మాయిలను చూస్తే ఆ సెక్స్ ఫీలింగ్స్ వస్తాయా, అబ్బాయిని చూస్తే రొమాన్స్ ఫీలింగ్స్ వస్తాయా, అసలు ఏంటి? మీరన్నట్టుగానే ఒక మగాడిగా అమ్మాయిని చూస్తే సెక్స్ పట్ల ఆకర్షితులు అవుతారు, రొమాంటికల్ గా ఆకర్షితులు అవుతారు అని అంటే, ఆకర్షణ మానసికంగా, శారీరకంగా, లైంగికంగా ఏది రకంగా ఉన్నా ఏ వ్యక్తితో ఉంటున్నామనేది ఇక్కడ ప్రశ్న. మీరు ఒక మగాడిగా ఇంకొక అమ్మాయి పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేది అది మీకు న్యాచురల్. సేమ్ అదే మగాడిగా నేను కూడా ఇంకొక మగాడి పట్ల ఆకర్షితులు అవుతున్నాను కాబట్టి నేను ఒక గే. అదే మీరైతే మిమ్మల్ని స్ట్రైట్ అంటారు. కానీ సమాజం ఏం చెప్తుంది ఇక్కడ అంటే మగాడు ఆడ వ్యక్తి పట్లనే ఆకర్షితులు అవ్వాలి, ఒక ఆడ వ్యక్తి మగ వ్యక్తి పట్లే ఆకర్షితులు అవ్వాలి. దాన్ని మీరందరూ గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఆడ లేదా మగ సేమ్ సెక్స్ వ్యక్తి పట్ల లేదా జెండర్ వ్యక్తి పట్ల ఆకర్షితులైతే ఇది మన సమాజంలో యాక్సెప్ట్ చేయింది కాదు కదా అనేది ప్రశ్న చాలా వరకు మిగిలిపోయింది. అవునవును. సో ఒక మగాడిగా మీరు ఎంత ఆడవారి పట్ల ఆకర్షితులు అవుదామో సర్వ సహజమో, సేమ్ ఇక్కడ కూడా ఒక మగ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తి పట్ల ఆకర్షితులు అవడం కూడా అంతే సహజం. అయితే నాది ఇంకో ప్రశ్న, అంటే హౌ యూ విల్ గెట్ టు నో ద అపోజిట్ పర్సన్ ఈస్ గే? అవతల వ్యక్తి ఒక మగాడు గే అని మీకు ఎట్లా తెలుస్తుంది? చెప్పలేము, అది తెలియని కూడా తెలియదు. ఇప్పుడు అదే ప్రశ్న నేను అడుగుతాను. ఇప్పుడు ఒక అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది లేదా మీకు నచ్చినట్టుగా, మీకు తగినట్టుగా ఉంది అని మీరు అనుకుంటారు, అవునా? ఆ వ్యక్తిని అమ్మాయిని చూసి అనుకుంటారు. కానీ మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తేనే మీరు అంటే ఇష్టమో లేదో, మీరంటే తనకు ఆసక్తి ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు వెళ్ళి చెప్తేనే కదా తెలిసేది. ఈవెన్ మీరు అవతల పర్సన్ ఒక గే అని మీరు గుర్తించగలరా? డు యు ఫైండ్? గుర్తించలేను. అస్సలు. జనరల్ గా మీరు నన్ను గుర్తించారా? అదే అంటున్నా, మిగతా గేస్ ఫెమినిన్ గా కనిపిస్తారు, మీరు ఎందుకు కనిపించట్లేదని. ఒకటి ఏంటంటే మన దగ్గర ఏవైతే మూవీస్ ఉన్నాయో, షార్ట్ ఫిలిమ్స్ కానీ, మన థియేటర్ లో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే ప్రాంక్స్ కానీ, ఇవన్నీ కూడా గే అంటే ఒక ఆడతనంతో ఉన్నటువంటి వ్యక్తి, వాడిని ఒక తమాషాగా, ఒక వెకిలిగా, ఒక వ్యంగ్యంగా చూస్తే నవ్వుకోవడానికి బాగుంటుంది అందరికి. అంటే ఒక మగవాడు ఆడదానిలాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే అందరికీ అది చాలా చులకన భావం, ప్లస్ అదొక పెద్ద ఒక తమాషా. ఈ రకంగా ఎప్పుడైతే సమాజంలో చిత్రీకరించబడ్డామో అక్కడ నుంచే ఈ యొక్క అపోహ అనేది ఏర్పడింది. ప్రతి గే కూడా ఇలా ఫెమినైన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అంటే అరే వాడు ఆడా కాదు, మగ కాదు, మధ్యలో ఉన్న తేడాగాడు, ఈ తేడాగాళ్ళందరూ కలిపి గే అన్న వ్యూహంలోకి వీళ్ళందరూ వచ్చేస్తారని. ఈ గే అన్న పదానికి బయట వ్యక్తులకు ఉన్న అపోహలకి ఈ మధ్యలో అంతా బ్రిడ్జ్ చేసింది ఎవరు అని అంటే, ఊహించి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా సరైన వ్యక్తుల్ని, మాలాంటి వ్యక్తుల్ని వాళ్ళు చూడలేదు, కలవలేదు, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా
కేవలం వినోదాత్మకంగా తీసినటువంటి చిత్రాలు, సన్నివేశాల అయితే ప్రకారం. నాది ఇంకోటి, దీనికి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మన హైదరాబాద్ లో ఒక చోట జరిగినప్పుడు, అదే మీకే తెలుస్తూ ఉంటది, ఒక ప్రముఖ వ్యక్తి బాబు గోగినేని గారికి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేలో నన్ను ఒక స్పీకర్ గా పిలిచారు. ఆ స్పీకర్ కి ఒక ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రముఖ యాక్టర్, ఆయన చాలా వర్సిటైల్ క్యాండిడేట్. ఆయన నాతో ఒక మాట అన్నారు, విష్ణుతేజ నన్ను దయచేసి క్షమించు, సభ ముందు 400 మంది ఉన్నారు, నేను క్షమించమని నేను అడుగుతున్నాను. నా సినిమాలో మా కో డైరెక్టర్స్, మా చిత్ర యూనిట్ అందరు కూడా ఒక గే సిచ్యువేషన్ పెట్టి ఎంత ఫెమినైన్ గా, ఎంత కామెడీగా దాన్ని చిత్రీకరిస్తే సినిమాకి ప్రేక్షకులు అంత రెస్పాండ్ అవుతారు, మనకు కమర్షియల్ గా బాగా హిట్ అవుతుంది అని అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను వేరే ట్రిప్ మీద వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేలోపు ఆ మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది. సినిమాలో ఆ క్యారెక్టర్ పోర్ట్రేట్ అయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ అప్పుడు క్షమాపణ చెప్పుకోవడానికి నాకు ఎక్కడ దొరకలేదు. ఈ రోజు మీరు కనిపించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు క్షమాపణ. అంటే ఇప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం వచ్చింది. ఒక కామెడీ పరంగా ఉదాహరణకు గుండె జారి గల్లంత అయింది సినిమాలో, మనకు యాక్టర్ సీన్ లో వాష్రూమ్ లోకి ఎగబడి వెళ్ళడం హీరోతో, హీరో మీద, ఎంట్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వయ్యారంగా నుంచొని అటు ఇటు తిరిగి నడుము పట్టేసుకొని అంటే ఒకలా జుగుప్స. కానీ అదే చూసే ఆడియన్స్ కి ఎట్లుంటది అంటే అదొక ఎంటర్టైన్మెంట్. అరే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతా ఉంటది, ఎంత రొమాంటిక్ సెన్స్ అంటే చూసే నాకు ఎంజాయ్ చేస్తా ఉంటారు, చూసే నాకు చాలా జుగుప్సగా ఉంటది. సో ఈ ఫీలింగ్ అనేది ఎవరికి అర్థం అవుతుంది? సేమ్ కట్ చేస్తే సినిమా, ఆ రోజు ఆ వ్యక్తి నాలాంటి వ్యక్తిని చూసి కలుసుకొని క్షమాపణ చెప్పగలిగాడు. నువ్వెందుకు అలా తీస్తావు అని అడిగే అంత ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా కాదు, అంత పెద్ద కమ్యూనిటీ కూడా కాదు. అదే చిన్న చిన్న టీవీ షోస్ లో ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ మీదనే చేస్తా ఉంటే, స్కిట్స్ చేస్తా ఉంటే బయటికి లాక్కొచ్చి ఎముకలు విరిగేలా కొట్టారు. ఎందుకు అని అంటే సమాజంలో ఆ కమ్యూనిటీస్ మీద ఒక యాక్సెప్టెన్స్ ఉంది, కానీ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ మీద యాక్సెప్టెన్స్ లేదు. వీళ్ళు బయటికి రాలేరు, వచ్చి మీరు మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఇదంతా నెగిటివిటీ వెళ్తుందని అడగలేరు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే అదే కంటెంట్, ఆ కంటెంట్ ని కామెడీగా చేస్తే అదే బిజినెస్. సో పుష్ప లాంటి సినిమాలు అసలు బాలీవుడ్ లో ఎవరు చెయ్యరు అన్న ఒక, అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చింది. బట్ టాలీవుడ్ నుంచి ఒక పుష్ప సినిమా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కరెక్ట్. ఈవెన్ దో టాలీవుడ్ లో ట్రాన్స్జెండర్స్ మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి, దాని మీద చాలా క్యారెక్టర్స్ కూడా చాలా సినిమాల్లో మనం చేసింది చూసాం. ఈవెన్ దో బ్లాక్ బస్టర్ మూవీ కాంచన ఎగ్జాంపుల్, అంతకంటే పెద్ద సినిమా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాలీవుడ్ లో చూసుకుంటే ఇటు గేస్ గురించి కానీ స్త్రీ పురుషుల గురించి సినిమాలు వస్తున్నాయి. పర్టిక్యులర్గా గేస్ మీద కూడా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినాయి. అంటే చెప్పుకుంటూ పోతే విక్కీ డోనర్, ఇంకా డ్రీమ్ గర్ల్ లాంటి సినిమాలు కానివ్వండి, అదేవిధంగా భదాయిదో అని, ఇటువంటి మంచి మంచి బ్లాక్ బాస్టర్స్, చండీగఢ్ అని, కరే ఆషికి అని చెప్పేసి. మన తెలుగులో ఆల్రెడీ ఇటువంటి ఏదైతే గే కల్చర్ ఉందని తెలుసు, గే లాంటి పీపుల్స్ ఉన్నారని తెలుసు, ఇదంతా అవేర్నెస్ కూడా వచ్చింది. మీలాంటోళ్ళ మీద ఒక మంచి కథను ఎంచుకొని ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఇతర ఏదైతే బాలీవుడ్ కానీ ఇతర వాళ్ళైతే మీ మీద మంచి స్టోరీలు కూడా ఎంచుకొని దాన్ని బ్లాక్ బస్టర్లు చేశారు. ఇది ఎందుకు ఈ సిచ్యువేషన్ తెలుగులో రావట్లేదు? చాలా మంచి ప్రశ్న. ఎప్పుడైతే మనకు సొసైటీలో ఆల్రెడీ కొన్ని నెగటివిటీస్ అనేది ఉంటుంది అందరికి, ప్రతి ఒక్కరికి. అంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ కి సంబంధించిన కంటెంట్ చేస్తే ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, ఈ పర్టికులర్ కంటెంట్ తో చేస్తే పెద్ద ప్రాబ్లమాటిక్ గా ఉండదని. ఆ వ్యత్యాసం అనేది ప్రతి డైరెక్టర్ కి, ప్రతి కమర్షియల్ ఫిలిం ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరికీ తెలుసు. కానీ దీనికి చాలా భిన్నంగా బాలీవుడే కాదు, ఇప్పుడు కోలీవుడ్ కానీ, మన సౌత్ లో ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, మిగతా హిందీ సినిమాలు తీసేటువంటి బాలీవుడ్, వీళ్ళందరూ కూడా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్ ని చాలా తక్కువగా మాక్ చేసిన సినిమాలు ఉన్నాయి కమర్షియల్ పరంగా. మీరు ఇందాక లిస్ట్ అవుట్ చేసిన
ఆయుష్మాన్ ఖురానా నటించినటువంటి శుభ్మంగల్ జాదా సావధాన్ గాని, రాజ్ కుమార్ గారు నటించినటువంటి బదాయిదో గాని, తర్వాత చండీగఢ్ కాశిక్ కానీ, సో ఇలాంటి చాలా వర్స్టైల్ యాక్టర్స్ వాళ్ళందరూ చూస్తే రెండు రకాల రెస్పెక్ట్. అరే మా పెద్ద హీరో ఇలాంటి సినిమా చేశాడేంటి చి అని వాళ్ళు ఎవరు అనుకోలే. ఎందుకంటే ఎప్పుడైతే తీసే విధానం, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, కమర్షియల్ గా ఈ సినిమా చేస్తే హిట్ అవుతుందా లేదా అనేది ఈ అంచనా ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఉంటాయి. దాంట్లో ఆ తీసే కోణంలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళకు వచ్చినప్పుడు మీకు తెలుసు ఇప్పటి వరకు పుష్ప గాని ఏదైనా అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే ప్రేమలో ఫైటింగులు, కత్తులతో నరుకోవడం, సుమోలు వేసుకొని నరుకోవడం దగ్గర నుంచి పాత చింతకాయ పచ్చడి లాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ స్టోరీలో పెద్ద కొత్తదనం ఏముండదు. ఎప్పుడైతే ఇలాంటి స్టోరీస్ ని చేయాలనుకుంటే దానికి చాలా గట్స్ ఉండాలి. దానికి గట్స్ కన్నా ముందు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి. తెలుగు సినిమాలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కి కానీ, యాక్టర్స్ కి కానీ, ప్రొడ్యూసర్స్ కి కానీ ఏ విధంగా ఉందనంటే నార్త్ లో ఉన్నటువంటి అంత ఓపెన్ మైండ్నెస్ మన సౌత్ లో లేదు, ఎస్పెషల్ గా మన తెలుగు స్టేట్స్ లో లేదు. ఆర్థోడాక్స్ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి జీవితాలే. మన దగ్గర కులం మీద కాంట్రవర్సీ చేసి లవ్ స్టోరీ చేస్తే హిట్ అవుతుంది, మతం మీద కాంట్రవర్సీ చేసి చేస్తే హిట్ అవుతుంది, లేదా రెండు వర్గాలు రకరకాల స్టోరీస్ మీద బ్యాక్గ్రౌండ్ చేస్తే హిట్ అవుతుంది. కానీ ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు లేదా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు దాని మీద ఒక సినిమా తీస్తారంటే ఎక్కడ థియేటర్లో స్క్రీన్ల మీద చెప్పులతో ఇసిరేస్తారు అన్న ఫీలింగ్ చాలా వరకు ఎక్కువ ఉంది. కానీ దీన్ని ఎందుకు తీసి ప్రజల్ని కొంచెం అవేర్నెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. ఇంత బడ్జెట్ తో ఇంత సినిమా ఇంత ఈ విధంగా తీసేస్తే మనకి ఎంత మన స్టార్డమ్ అనేది మనం ఇండస్ట్రీలో పెంచుకోవచ్చు అన్న మైండ్ సెట్ అక్కడితోటే ఆగిపోయారు. కానీ ఇలాంటి విభిన్నమైనటువంటి సినిమాల్ని తెర ముందుకు తీసుకొని వచ్చి బట్ దో ఎప్పుడైతే 377 మనకు హోమోసెక్షువాలిటీ డీక్రిమినలైజ్ కాక ముందే బాలీవుడ్ ఇలాంటివి తీసుకొచ్చారు, ప్రజల ముందే అటువంటి సన్నివేశాలు తీసుపెట్టారు. కానీ మన తెలుగులో నేను రీసెంట్ గా ఒక సినిమా చూశాను, ఓం భీమ్ బుష్ గారు. స్టోరీ అంతా ఇద్దరు మగవాళ్ళు అందులో ఒకరు తీసుకొని వచ్చి లాస్ట్ టైంలో ఇంకొక అబ్బాయికి చీర కట్టిచ్చేసేసి పార్ట్నర్ అని తీసి ఇట్స్ కంప్లీట్లీ మెస్డ్ అప్. అండ్ దే టాక్ అబౌట్ 377 అంటే జీరో హోంవర్క్, దాన్ని జస్ట్ ఏదో మీకోసం మేము చేస్తున్నాం, ఇప్పటి వరకు ఎవరు తెలుగు చరిత్రలో చేయలేదు కదా అని చూపించుకోవడం. ఇవన్నీ అట్టర్ ఫెయిల్యూర్. ఐ హ్యావ్ ఎ జీరో కన్సర్న్. వాటి గురించి కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడుకొని ఇవ్వను. బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఎల్జిబిటిక్ సినిమాస్ మీద బాలీవుడ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ. నేను ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు దే కమ్ అప్ విత్ వండర్ఫుల్ బ్రిలియంట్ స్టోరీస్ అండి. నాకు తెలిసి తెలుగు పీపుల్ కి ఇంకా ఎక్కడో ఆ చాదస్తం ఉంది. అది గనక బ్రేక్ అయితే గనక నిజంగా వీళ్ళందరికన్నా మన వాళ్ళు మంచి మంచి స్టోరీస్ ఇవ్వగలుగుతారు. గే పర్సన్స్ విషయానికి వస్తే మీరు దేవుని నమ్ముతారా? దేవుడిని నమ్మను నేను. అంటే నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, మరి ఒకప్పుడు నమ్మేవాడిని గుడ్డిగా, బట్ ఇప్పుడైతే నమ్మ. ఓకే, కానీ ఈ ఏదైతే హోమోసెక్స్ అని ఉందో అది మన హిందూయిజంలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, క్రిస్టియానిటీలో కానివ్వండి, సో దాన్ని వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు కదా. సో ఎలా మరి దీన్ని ఎలా చూస్తారు? ఎప్పుడు కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా మతాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, ధర్మాలు ఒప్పుకోవాలి, ధర్మాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, మతాలు కానీ, మతంలో ఉన్నటువంటి ఫాలో అయ్యే ప్రతి రిచువల్స్ కానీ, ఇవన్నీ కూడా మనిషి తర్వాత వచ్చాయా, మనిషి కన్నా ముందు వచ్చాయా? మనిషి తర్వాతనే వచ్చినాయి. అవునా? సరే, మన దగ్గర ఉన్న కొన్ని మతాలు తీసుకుందాం. మన భారతదేశంలో 15 సంవత్సరాల కిందట ఏవైనా ఇటువంటి ఇప్పుడు మన సోషల్ మీడియాలో జరిగే విపరీతమైనటువంటి హిందూ స్పిరిచువల్ వ్యక్తులు కానీ, మిగతా మతాలకు సంబంధించిన వీడియోస్ ఒకప్పుడు వచ్చాయా? చాలా తక్కువ. ఇప్పుడు ఆ కంటెంట్ వస్తుంది బయటకి, దానికి సంబంధించిన అంటే చూసే విధానాన్ని కూడా ఇప్పుడు సింపుల్ గా నేను గరికపాటి గారిని నేను ఆరాధించను, కానీ కొన్ని సందర్భాల్లో అభిమానిస్తాను. ఎందుకనంటే
తను చెప్పే కొన్ని విషయాలు యూత్ కి చాలా లాజికల్ గా కనెక్ట్ అవుతాయి, స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వవు, లాజికల్ గా కనెక్ట్ అవుతాయి. మాంసం తినే వాళ్ళు తినాలి, మిగతా వాళ్ళు తినకూడదు, మీరు తినరు కాబట్టి మీరు మానేశారు, మా వాళ్ళు తినడం మొదలు పెట్టారని ఒక స్టేట్మెంట్ లో నేను చూశాను. అలాంటిది గత 10-15 సంవత్సరాల కిందట ఎవరైనా చెప్పే ధైర్యం చేశారా? లేదు, ఎవరు చేయలేదు. అంటే ఏంటనంటే మతంలో హోమోసెక్షువాలిటీకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి శాస్త్రాల్లో కూడా. దాని ఉదాహరణకి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ ఖజురహో దేవాలయం మీద ఉన్నటువంటి మొత్తం కూడా చాలా వరకు కూడా హోమోసెక్షువాలిటీకి సంబంధించినటువంటి భంగిమలే. సెక్స్ రూపానికి సంబంధించిన 2 అమ్మాయిలు 2 అబ్బాయిలకు సంబంధించి ఈవెన్ గ్రూప్ సెక్స్ సంబంధించినటువంటి కూడా వాటి మీద ఉన్నాయి. రెండోది, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు కూడా అధ్యాయం 9లో ఎక్కడైతే హోమోసెక్షువల్ కి సంబంధించినటువంటి గే సెక్స్ కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఒక చాప్టరే ఉంది. మరి రాసిన వ్యక్తి అదే హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తే కదా, అప్పటి సనాతంలో ఉన్నటువంటి వ్యక్తే. మనుధర్మం వచ్చినప్పటి నుంచి దాన్ని తీసుకురావాలనుకున్నటువంటి వ్యక్తులు ముందు ఎవరున్నప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి యువతకి, ఇప్పుడున్న సమాజానికి ఎంత రావాలో అంత ఆ సమాజంలో ఉన్నటువంటి అప్పుడు వ్యక్తులు, అప్పుడు ఉన్నటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకునే వ్యక్తులు ఎవ్వరు కూడా దాన్ని ముందుకి క్యారీ చేయలేదు. ఇప్పుడు యూత్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? గరికపాటి గారికి కానీ చాగంటి గారికి కానీ, మీరు నన్ను హిందూ దానికి సంబంధించి క్వశ్చన్ చేశారు కాబట్టి నేను కూడా హిందూ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి నేను ఈ విషయాలు నేను చెప్తున్నానండి. ఇవన్నీ మాకు కనెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు శ్రీ రవిశంకర్ గారు 377ని రిపీల్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక జడ్జిమెంట్ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ పెట్టారు ట్విట్టర్లో. ఇది ఎప్పుడో చరిత్ర కాలం నుంచి ఉంది. హోమోసెక్షువల్స్ ని ఎప్పుడు కూడా హిందూ సమాజం గాని చరిత్ర గాని ఎప్పుడు కూడా క్రిమినల్స్ గా చూడలేదు. ఎప్పటి నుంచో ఉంది. ఇంకా ఆ చరిత్రలోకి వెళ్తే ఎందరో వ్యక్తులు, ఉదాహరణకు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని నేను చాలా సందర్భాలు మనం కలిసాం, ఎన్నో ఇంటర్వ్యూలుగా వ్యక్తిగతంగా. మీరు అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ తర్వాత పాడే మంగళహారతి పాటలో మీరు ఒక 2 లైన్లు ఉపయోగిస్తారు. హరిహర ఏమంటారు? హరిహర సుతుడా అయ్యప్ప స్వామి మంగళం. హరి హర, సుతుడు అంటే కొడుకు, హరుడికి హరికి, సుతుడు అంటే కుమారుడు. అయ్యప్ప స్వామి నీకు మంగళం. మళ్ళీ హరి హరుడు ఎవరు? ఇద్దరు మగవారేగా. ఆయన కొడుకు ఎవరు? అయ్యప్ప. దీన్ని చరిత్రగా వక్రీకరించాలనుకున్న చాలా రకాలుగా వస్తే, చరిత్రకి మాలాంటి వాళ్ళు అనుబంధంగా చూడాలన్నా చాలా రకాలు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా శివుడు విష్ణువు ఒకటే కలిసి ఉంటున్నారు అనంటే దానికి అర్థం పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. శివుడు పార్వతి కలిసి ఉండి అర్ధనారీశ్వరులుగా ఉన్నారు అనంటే దానికి అర్థం పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చరిత్రలో ఉన్నవే కదా. దేవదత్ పట్నాయక్ రాసినటువంటి పుస్తకాల్లో చాలా స్పష్టంగా LGBTQ+ గాడ్స్ అండ్ గాడెసెస్ కి సంబంధించినటువంటి పుస్తకాలు చాలా వివరంగా విపులంగా ఉన్నాయి. చరిత్రలో భాగం మీరు అన్నట్టుగా అవన్నీ ఉన్నాయి. కానీ పుస్తకాల్లో మీరు అన్నట్టుగా గే కల్చర్ గురించి పుస్తకాల్లో రాసింది ఎక్కడ లేదు. అదే అంటున్నాను. ఇప్పుడున్న సమాజం దాన్ని అంగీకరించదు కాబట్టి, సమాజానికి ఏం అంగీకరిస్తుందో అది నచ్చుతుంది కాబట్టి ప్రవచనకారులు కూడా అదే బోధిస్తారు కదా. అవునా కాదా? ప్రజలకి ఏం నచ్చుతుందో అదే బోధిస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణకు మీకు చెప్తా. మన తెలుగు రాష్ట్రాలలో ఒక సపరివారి పత్రిక ప్రతి గురువారం ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్ మధ్య ప్లేస్ లో సెక్స్ అండ్ సైకాలజీ అని ఉంటుంది. ఆయన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ సెక్సాలజిస్ట్. ఆ వ్యక్తి దగ్గరికి కొంతమంది మా గేమెన్ వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మా వాడు అబ్బాయిలంటే ఇష్టం అంటున్నారు, కొంచెం మీరు సెక్సాలజిస్ట్ అంటున్నారు కదా, వాటిలో ఏమైనా లోపం ఉందేమో కొంచెం చూడండి అని. సదరు డాక్టర్ మనం కూర్చోబెట్టి, నీకేమైనా మతుందా? చూడ్డానికి బాగానే ఉన్నావు మగాళ్ళలాగా, ఆడదాన్ని పెళ్లి చేసుకో, నువ్వు కొజ్జావాడు అని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళకి పరివి ఎలా ఉంటుంది? ఇలాంటి మాటలు ఆ ప్రముఖ సెక్సాలజిస్ట్ మాట్లాడారు. అసలు చాలా ఇబ్బంది పడ్డాము, పేరెంట్స్తో వెళ్ళానని నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు.
అప్పుడు నేను ఆ వెంటనే నేను ఆయనకి కాంటాక్ట్ లోనే ఉంది, ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీతో నేను వర్క్ చేశాను, సోషల్ వర్క్ సంబంధించిన ప్రాజెక్ట్స్, నాకు వాళ్ళతో కొంత ర్యాప్ ఉంది కాబట్టి నేను ఇమీడియట్ గా ఆయనకి ఫోన్ కాల్ చేసి మీరు ఇలా మాట్లాడారంట, అది ఏ బేసిస్ తో మీరు మాట్లాడారు, మీకు తెలియంది కాదు కదా, హోమోసెక్షువాలిటీ అనేది ఇండియాలో డీక్రిమినలైజ్ చేశారు, అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ వాళ్ళు కూడా దాన్ని ఖండించారు, ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్ ఆర్ డిజార్డర్ హోమోసెక్షువాలిటీ అనేది, మీరు అలా తల్లిదండ్రుల ముందు చెప్పి ఆ అబ్బాయిని అవమానించి మీరు కూడా తల్లిదండ్రుల తరపున మాట్లాడడం అనేది ఒక డాక్టర్స్ ఎథిక్స్ కి అది వ్యతిరేకం కదా అని నేనంటే, లేదు 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 నేను అలా మాట్లాడలేదని తను నా దగ్గర కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత ఒకటే విషయం పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రులు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మా వాడిని ఇలా మగవాడు అయ్యుండి ఇంకొక మగవాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ రాకోకుండా ఏదైనా ట్రీట్మెంట్ చేయండి, వాడు మళ్ళీ మామూలు మగవాడిగా అయిపోయి ఇంకొక ఆడ వ్యక్తి మీద ఫీలింగ్స్ వచ్చే విధంగా చేయండి. ఇప్పుడు లేదు మీ వాడు మగవాళ్ళన్నా అది న్యాచురల్, అది బాగుందంటే నా మీద చొప్పులు ఇసిరేసిపోతారు, లేదా హాస్పిటల్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిపోతారు, నీ దగ్గరికి నువ్వేదో చెప్పి మారుస్తావు, ఇంత పెద్ద డాక్టర్ అని చెప్తే నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటనేది నా దగ్గర గొడవ వేసుకుంటారు అని. అంటే ఇక్కడ సమాజం ఏం కోరుకుంటుందో అక్కడ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ కమ్యూనిటీస్ కానీ వీళ్ళందరూ ఏం ఆశిస్తున్నారో ఇక్కడ సోకాల్డ్ ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా అవే ఇవ్వడం మొదలు పెట్టారు. అది చాలా పొరపాటు, అది చాలా పెద్ద తప్పు. ఒక అబ్బాయి కంప్లీట్గా ఒక అమ్మాయిగా మారచ్చు యాజ్ ఎ ట్రాన్స్జెండర్ ట్రీట్మెంట్ తీసుకొని, అదే ట్రీట్మెంట్ తీసుకొని అదే డాక్టరు ఒక గేను నాలాంటి స్ట్రైట్మెన్గా మార్చొచ్చా? సో ఒకటి మీరు ఇందాక ఒక విషయం అన్నారు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిగా మార్చొచ్చు ట్రీట్మెంట్ తీసుకొని కదా, అది ఎప్పుడు ఆ అబ్బాయి ఎప్పుడైతే మానసికంగా శారీరకంగా నేను ఇలా మారాలని నేను అనుకుంటున్నాను అని తనకు మనసుకు తను చెప్పుకొని, లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే అరే నువ్వు మగ పుట్టక పుట్టావు అమ్మాయిలాగా మారుతానంటా వెంట నువ్వేమైనా కొజ్జావాడివా ఇదే అని అనేసి తన్ని బయటికి ధరివేస్తారు. మీకు తెలియదు ఏముంది, చాలా మంది ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల జీవితాలన్నీ కూడా అంతే, అబ్బాయిలుగా ఉండి అమ్మాయిలుగా మారాలనుకున్న వాళ్ళ జీవితాలన్నీ మనం చూస్తానే ఉన్నాం, వాళ్ళందరూ రోడ్డు మీదే ఉన్నారు. ఏ ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా ఉండి మార్చిన చాలా తక్కువ మన తెలుగు సమాజంలో. అందరిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఈరోజు అందరూ వాళ్ళ సిగ్నల్ అడుక్కోవడమో చెట్ల చాటున దందా చేసుకొని బ్రతుక్కోవడమో ఆ జీవితంలోకి వెళ్ళిపోయారు, మనం అందరం చూస్తుంది. ఇదే విధంగా ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి, దాన్ని మార్చండి అనేది ఒక డాక్టర్కి వెళ్ళినప్పుడు ఇది అబ్బాయి ఇష్టంతో వెళ్ళట్లేదు, ఇంట్లో వాళ్ళు నువ్వు వస్తావా లేదా మమ్మల్ని ఏమైనా ఊరేసుకోమంటావా, లేదా నిజంగా ఆ ఫీలింగ్స్ ఉన్నాయంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు, మాకు పరువు తక్కువ, మాకు అంటూ ఒక సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఉంది, బంధుమిత్రుల దగ్గర మా పరువు పోకూడదు. ఇటువంటి కండిషన్స్ నీకు ఇంట్లో నడిచినప్పుడు చర్చకు వచ్చినప్పుడు బలవంతం చేస్తే తప్ప వాళ్ళు అక్కడి వరకు రారు. అన్నీ తెలిసి విజ్ఞానం తెలిసి శాస్త్రం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయన్న పరిస్థితులు తెలిసినటువంటి ఒక డాక్టర్ వృత్తి చేసేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల కోసమో సమాజం కోసమో లేదా వాళ్ళు అనుకునేటువంటి మూఢాచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సమాధానం చెప్పకూడదు. శాస్త్రాన్ని శాస్త్రీయాన్ని రెండూ చూసుకుంటే మనకు శాస్త్రీయతే చాలా ప్రామాణికం. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనాలిసిస్ని వాళ్ళ తండ్రులలో షేర్ చేసుకున్నంత వరకు కూడా ఇలాంటి సెక్సాలజిస్టులు సైకాలజిస్టులు అడుగడుగున ఇలాంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు. నాకు తెలిసినటువంటి చాలా వరకు కూడా గేస్ లెస్బియన్స్ వ్యక్తులు కానీ ఇట్లాంటి సెక్సాలజిస్టు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద షాక్ ట్రీట్మెంట్స్, చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్స్ ఇప్పించి స్ట్రైట్గా మార్చాలి అన్న ఉద్దేశాలతోటి రకరకాల ఇంజెక్షన్లు మెడిసిన్లు మందులు వాడి ఈ రోజుకి కూడా నాకు ఒక వ్యక్తి ఆ మెడిసిన్స్ షాక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక పిచ్చోళ్ళలాగా మారి ఈ రోజుకి కూడా ఆ వ్యక్తి
జీవితం అంతా అయిపోయింది, సగం మందులు వాడడం, షాక్ ట్రీట్మెంట్లు కలిపి మా ఇంట్లో వాళ్ళతో పోరాటంలోనే నా జీవితం గడిచిపోయింది అనేది బాధ ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయంటే ఇది బయట సమాజానికి ఎవరికి తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు తర్వాత ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఎవరైతే ఎల్జిబిటిక్యూ వ్యక్తుల మీద కన్వర్షన్ థెరపీ, మీరు అన్నట్టుగా ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి మార్చాలి, వాళ్ళ జెండర్ ఐడెంటిటీ అయినా వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ అయినా మార్చాలి అనే గనక ఎవరైనా తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ తీసుకొచ్చినా, దాని మీద ఆ ప్రయత్నాలు చేసిన ఎవరైతే ఆ ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసిన అటువంటి అందరూ కూడా కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిందే. ఒకటి, ఇంతకు ముందు మీరు కొజ్జ అనే పదం వాడారు. సో మీ అనుమతితోటి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. కొజ్జ అని మిమ్మల్ని అంటారా, ట్రాన్స్జెండర్లను అంటారా, ఎవరిని అనాలి? ఒక ఆడ ఒక మగ కాకుండా ఒక మగవాడు ఆడవ్యక్తిగా ప్రవర్తిస్తున్నా, ఒక ఆడవ్యక్తి ఒక మగవాడిగా ప్రవర్తిస్తున్నా, వీళ్ళందరినీ గంపగుత్తుగా కొజ్జాలని అంటారు. ఇది వాడుక పదం, ఒక తిట్టుగా, ఒక బూతుగా. ఉదాహరణకు అరే గాండు అంటారు. అరే గాండు అంటే అర్థం ఏంటి? బూత్. అది ఏంటది? చాలా పచ్చిగా ఉంటుంది కదా. ఆ పదాన్ని క్యాజువల్ గా చాలా మంది సో కాల్డ్ మీరు అన్నట్టుగా స్ట్రైట్స్, అరే గాండు సాలే, అరే ఇది రాబే గాండు అంటే అవతల వ్యక్తికి ఏంటి, అరే నువ్వు పలానా డాష్ మింగించుకునేవాడా అంటే అది నువ్వు తక్కువ, ఆ పని చేస్తున్నావు అంటే నువ్వు చాలా తక్కువ, నువ్వు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా ప్రవర్తించట్లేదు, నువ్వు వేరే రకంగా ఆపోజిట్ గా ప్రవర్తిస్తున్నావు అని అంటే కొజ్జా అనొక తిట్టుది, అదొక తప్పు పదంగా. ఇలా ఎవరు రకాలుగా ఇప్పుడు ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పాతకాలం సినిమా చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు, ఎప్పుడు మన తాతల ముత్తాతల దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే అక్కడి నుంచి అంటే ఆ రోజు ఆ పాట దగ్గర నుంచి ఈ రోజు సినిమాల్లో వచ్చే సీన్స్ వరకు అబ్జెక్షన్ చెప్పడానికి నాలాంటి వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు సమాజంలో. ఇప్పుడు నా ఒక్కడి వ్యక్తి వాయిస్ అయితే సరిపోతుందా? నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరు సమాజం ముందుకు రాలేరు. అదే మీరు వేరే ఒక కాస్ట్, ఒక రిలీజనో, ఒక కమ్యూనిటీయో రండి, మొత్తం ఏకమయ్యి టీవీ ఛానల్ అద్దాలు వదలగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు, హింసాత్మకాన్ని చేస్తారు. మీరు ఇంతకాలం మీరు చూస్తా ఉన్నారు హైదరాబాద్ సిటీలో కానీ తెలుగు రాష్ట్రాల్లో యావత్ దేశం ప్రకారం ఎల్జిబిటిక్యూ వ్యక్తులు హింసాత్మకంగా పాల్పడ్డారు అన్న వార్త ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ మీరు ఒక్క న్యూస్ చూపించినా కానీ నేను ఆ రోజు నుంచి నేను యాక్టివిజం మానేస్తా. ఎందుకనంటే అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బాధల్ని, కష్టాలని, అవమానాలని, చీత్కారాలని వీటన్ని భరించి సమాజంతో కలిసి మేము హక్కుని సాధించుకోవాలని ఈ రోజుకున్నాం. కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఇటువంటి ఆలోచనలకు ఎప్పుడు మేము పోలేదు.